पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, లేదా నీరైనా కానీ సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనసు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను అని ఈ శ్లోకం అర్థం. పరమేశ్వరుని ఆరాధించటం వలన కలిగే ప్రయోజనాలను వివరించిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు అది ఎంత సులువైనదో వివరిస్తున్నారు. దేవతల మరియు పితృదేవతల ఆరాధనలో వారిని ప్రసన్నం చేయడానికి నిష్టగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దాన్ని ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు చాలా సంతోషిస్తాడు. ఒక పండు లేకపోతే పువ్వు సమర్పించండి. పుష్పించే కాలం పువ్వు లేకపోతే ప్రేమతో నీరును కూడా, ఆకును కూడా సమర్పించవచ్చు. మీకు సులభంగా పుణ్యం లభ్యమవుతుంది అని చెప్తున్నారు. చాలా సులభమైన పద్ధతిలో. జై శ్రీకృష్ణ.